హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిపిఐ హబ్ విత్ మీ. మన ఛానల్లో పైథాన్ కోర్సెస్ అండ్ హెచ్టిఎంఎల్ కోర్సెస్ స్టార్ట్ చేసాం. అండ్ ఏ టూల్ని ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చాం. చాట్ జీపీటీ గురించి, నోట్బుక్ ఎల్ఎం గురించి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మన ఛానల్లో వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చుద్ది. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ని ఎలా డిఫైన్ చేసుకుంటాం, స్లైసింగ్ అంటే ఏంటి, ఇండెక్సింగ్ అంటే ఏంటి, అండ్ మనం కావాల్సిన వాటి వాల్యూస్ వరకు ఎలా అప్టైన్ చేసుకోవచ్చు స్ట్రింగ్స్ ద్వారా చూద్దాం. ఫస్ట్ మన గూగుల్ కొలాబ్ ఓపెన్ చేసుకొని న్యూ నోట్బుక్ క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోట్బుక్కి మనం ఈ రోజు ఏం చెప్పుకుంటున్నాం దాని నేమింగ్ ఇస్తున్నా, స్ట్రింగ్స్. ఓకే, ఫస్ట్ స్ట్రింగ్ని ఎలా డిఫైన్ చేయాలి. పైథాన్లో ఏంటంటే మనం టైప్స్ని ఇవ్వకపోయినా సరే అది డైరెక్ట్గా తీసుకుంటుంది, ఇవ్వాల్సిన అవసరం లేదు. లైక్ ఇప్పుడు నేను మీకు టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కొటేట్స్లో పైథాన్ అని చెప్పేస్తాను, చూసారు కదా. అండ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, అదే డబుల్ కొటేట్స్లో నేను పైథాన్ అని ఇచ్చా, సింగిల్ కొటేట్స్లో నేను జాన్ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చా. మనకి రెండు రన్ అవుతాయి. సారీ, పైన మనం ఎప్పుడు సర్వర్ కనెక్ట్ చేసుకోవాలి సేవ్ అవ్వాలంటే. చూసారు కదా, మనకి రన్ అయ్యింది. అంటే ఏంటి, మన స్ట్రింగ్ని సింగిల్ కొటేట్స్లో అన్న ఇవ్వచ్చు, డబుల్ కొటేట్స్లో అన్న ఇవ్వచ్చు. నెక్స్ట్ అసలు మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి, మనకి కావాల్సిన వర్డ్ వరకు లేదా మనకు కావాల్సిన లెటర్ వరకు. స్ట్రింగ్ అనేది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లేదా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒకసారి మనం కోడ్ రాద్దాం. లైక్ ఇప్పుడు నేను టెక్స్ట్లో నాకు ఒక్క పిఏ కావాలి. మనం నార్మల్గా ఇండెక్సింగ్ ఎలా స్టార్ట్ అవుద్దాం అనుకున్నాం, పిఏ అంటే 0 నుంచి n వరకు ఉంటుంది అని. అంటే ఏంటంటే ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ p యొక్క ఇండెక్స్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుద్ది. y ఈజ్ ఈక్వల్ టు 1, t ఈజ్ ఈక్వల్ టు 2. అలాగా మనకి h ఈజ్ ఈక్వల్ టు 3. ఈ విధంగా మనకి 1 by 1 n వరకు వెళ్ళుద్ది. ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఇక్కడ, అన్ని. అంటే ఇప్పుడు నాకు p కావాలి. p వాల్యూని ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ప్రింట్ స్టేట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఆ వాల్యూ ఇవ్వాలి కదా, అంటే మనకు ఆ లెటర్ మనకి రిటర్న్ చేయాలంటే ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం కదా అవుట్పుట్ కోసం. టెక్స్ట్ అని చెప్పించి స్క్వేర్ బాక్సెస్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూ కావాలి అని అడిగా సపోజ్, అది మనకి p రిటర్న్ చేసింది. యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్ లేదా యాక్సెసింగ్ ద క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్, మనకి ఇది యాక్సెసింగ్ ద క్యారెక్టర్స్ అని చెప్పి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం యాక్సెసింగ్ ద క్యారెక్టర్స్ అని చెప్పి నేమ్ ఇచ్చుకోవచ్చు. యాక్సెస్ ద CHA. ఓకే, యాక్సెస్ ద క్యారెక్టర్స్ మనం యాక్సెస్ చేసుకోవాలంటే లేదు, 0 లేదు. నేను ఒకవేళ 9 ఇచ్చా అంటే ఇక్కడ లేనిది ఇస్తే మనకు అసలు ఇండెక్స్ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు, మనకి p to n లైక్ 0 1 2 3 4 5 అంటే మనకి మొత్తం 6 లెటర్స్ ఉంటే 0 to 5 ఉన్నప్పుడు మనం 9 ఇస్తే అది తీసుకోదు. ఎందుకు, మనకి ఇక్కడ 9 ఇండెక్స్ లేదు కదా అసలు. సో ఇప్పుడు నేను ఇక్కడ 4 ఇచ్చా సపోజ్, 4 ఇస్తే మనకి ఏం రావాలి, ఓ రావాలి. ఓ వచ్చింది. అంటే మనం ఇండెక్సింగ్ ఎలా వర్క్ అవుద్దంటే ఒక్కొక్క దానికి అది ఒక్కొక్క ఇండెక్స్ వాల్యూ 0 నుంచి n దాకా ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని. మనకి కావాల్సింది యాక్సెస్ చేసుకోవాలంటే సింటాక్స్ ఇది. నెక్స్ట్ మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి. సింగిల్ క్యారెక్టర్కి అయితే మనం ఇండెక్సింగ్ యూజ్ చేయొచ్చు. మనకి సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి అంటే స్లైసింగ్ యూజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు నెక్స్ట్ స్లైసింగ్ యూజ్ చేస్తాం అనమాట. స్లైసింగ్ ఎలా ఇస్తామంటే ఇక్కడ మనకి ఒక సింటాక్స్ ఉంటుంది.
లాస్ట్ మనం పీపీటీలో డిస్కస్ చేసుకున్నట్టు స్ట్రింగ్ ఆఫ్ స్టార్ట్ అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి మన స్లైస్ అంటే మనకి సెంటెన్స్ ఒకటి ఇచ్చినప్పుడు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఎన్ని స్టెప్స్ ఫార్వర్డ్ వెళ్ళాలి అంటే మనం ఎక్కడ జంప్ చేయాలని చెప్పి అది చెప్పుద్ది. స్టార్ట్ అనేది స్టార్టింగ్ ఇండెక్స్, స్టాప్ అనేది ఎక్కడ ఆగాలి అంటే ఎండింగ్ ఇండెక్స్ ఏంటి. నెక్స్ట్ జంప్, స్టెప్ అంటే జంప్ అని అంటే ఎన్ని స్టెప్స్ మనం క్యారెక్టర్స్ జంప్ చేయాలని. నేను ఇక్కడ ఆల్రెడీ టెక్స్ట్ ఇచ్చేసా కాబట్టి పైన టెక్స్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు డబల్ కొటేట్స్లో పైథాన్ ప్రోగ్రామింగ్ అని చెప్పేస్తున్నా. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్లో ఎప్పుడైనా సరే స్ట్రింగ్లో మనకి స్పేస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అది. ఫస్ట్ నేనేమనుకుంటున్నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా రావాలి అనుకున్నా సపోజ్. అప్పుడు అసలు ఎన్ని ఇండెక్సెస్ ఉన్నాయి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనం లెక్కేసుకోవాలి. లేదా మనం మొత్తం ప్రింట్ చేయాలనుకున్నప్పుడు స్టార్టింగ్ది ఇచ్చి ఎండింగ్ది ఇవ్వకపోతే అది ఆటోమేటిక్గా మనకి మొత్తం ప్రింట్ చేస్తుంది. చూపిస్తా. టెక్స్ట్ అని చెప్పి ఇచ్చా కదా, స్క్వేర్ బాక్సెస్లో 0 కాలన్ రన్ చేసి చూపిస్తా. చూసారు కదా మనకి పైథాన్ అని ప్రింట్ అయింది. మనకి టెక్స్ట్ అని ఇచ్చా కాబట్టి పైన టెక్స్ట్ ప్రింట్ అయింది. అదే టెక్స్ట్ 1 కదా మనం ఇక్కడ డిక్లేర్ చేసింది. ఇదిగోండి పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే నేను స్టార్టింగ్ ఇండెక్స్ 0 అని చెప్పి ఇచ్చా, ఎండింగ్ ఇండెక్స్ నేను డిఫైన్ చేయలేదు కాబట్టి అంటే నేను ఎక్కడ ఆగాలో స్టాప్ దగ్గర ఇవ్వలేదు కాబట్టి అది మొత్తం ప్రింట్ చేసింది. లేదా నేను ఇక్కడ సపోజ్ 6 అని చెప్పి ఇచ్చా, పైథాన్ దాకా ప్రింట్ చేసింది. లేదు 7 అని చెప్పిస్తా అంటే మనకి స్పేస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది అని చెప్పా కదా, కాబట్టి 7th ప్లేస్లో స్పేస్ ఉంది. 8 అని ఇస్తే చూసారు కదా మనకి ఇక్కడ పి దాకా ప్రింట్ చేసింది. ఈ విధంగా మనకి స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ ఎక్కడ కూడా చెప్పుద్ది. ఒకవేళ నేను 8 దాకే ఇచ్చి లేదా ఎండింగ్ ఒకటే ఇచ్చా నేను ఇండెక్స్, స్టార్టింగ్ ఇవ్వాల, అప్పుడైనా సరే మనకి ఇదే ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ డిఫైన్ చేయకుండా ఎండింగ్ ఒకటి నేను డిఫైన్ చేస్తే మనకి ఎండింగ్ ఇండెక్స్ లైక్ ఇప్పుడు నేను 10 అని ఇచ్చా, 10th వాల్యూ దాకా మనకి ప్రింట్ చేసింది, 10th ఇండెక్స్ దాకా. ఈ విధంగా మనకి ఏంటంటే ఎక్కడెక్కడ రావాలి, ఎక్కడెక్కడ స్టాప్ అవ్వాలి. లేదు నేను స్టార్ట్ స్టాప్తో పాటు ఎక్కడెక్కడ జంప్ చేయాలి, లైక్ నేను 2 స్టెప్స్ జంప్ చేయమంటున్నా. చూసారుగా మనకి పి ఒకటి ప్రింట్ చేసింది పైథాన్లో, తర్వాత వై ఒకటి ప్రింట్ చేయాల, టీ చేసింది, హెచ్ ఒకటి చేయాల, ఓ ప్రింట్ చేసింది, ఎన్ ఒకటి చేయాల, అండ్ మనకి తర్వాత ఆర్ స్పేస్ తీసేసింది అంటే స్పేస్ కౌంట్ చేసుకోవాలి, తర్వాత పి ప్రింట్ చేయాలి, ఆర్ ప్రింట్ చేసింది, అలాగే 10th ఇండెక్స్ దాకా చేసింది. లేదు నేను ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వాల అంటే ఎక్కడెక్కడ 2 గ్యాప్ ఇచ్చుకుంటా అది మనకి ప్రింట్ చేసింది. అంటే ఏంటి ఎక్కడ ఆగాలి, ఫస్ట్ స్టార్ట్ ఎక్కడ అవ్వాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఎక్కడ జంప్ చేయాలి మొత్తం చెప్పింది మనకి. మనం నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను స్టార్ట్ ఇవ్వకుండా స్టాప్ ఇవ్వకుండా స్టెప్ ఒకటే ఇచ్చా బ్యాక్ సైడ్ నుంచి ప్రింట్ చేయడానికి రివర్స్లో, అప్పుడు మనకి రివర్స్లో ప్రింట్ చేసింది. ఎందుకంటే నెగిటివ్ ఇండెక్సింగ్ దాదాపు మనకి ఎక్కడ యూజ్ అవుద్ది అంటే బ్యాక్ సైడ్ నుంచి మనం ప్రింట్ చేసుకోవాలి లేదా రివర్స్లో ప్రింట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు. ఇంకొకటి ఇక్కడ నేను -4 అని చెప్పిచ్చి ప్రింట్ చేస్తే మనకి టీ అంటే లాస్ట్ నుంచి -1 -2 -3 -4 టీ అనేది -4 ఇండెక్స్లో ఉంది. కావాలంటే ఒకసారి పీపీటీ ఎక్స్ప్లెనేషన్లో మీరు చూసినట్టయితే నెగిటివ్ ఇండెక్సింగ్ దేనికి యూజ్ అవుద్ది, -1 నుంచి స్టార్ట్ అవుద్ది లాస్ట్ నుంచి, పాజిటివ్ ఇండెక్స్ మాత్రం 0 నుంచి స్టార్ట్ అవుద్ది లెఫ్ట్ టు రైట్ అనమాట. నెక్స్ట్ అసలు స్ట్రింగ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, స్ట్రింగ్ ప్రాపర్టీస్ ఏంటంటే స్ట్రింగ్ అనేది ఒక్కసారి డిక్లేర్ చేస్తే దాన్ని మళ్ళీ మనం ఎడిట్ చేయలేం. లైక్ ఇప్పుడు నేను మీకు ఇందాక టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని చెప్పించా కదా, అక్కడే టెక్స్ట్ ఆఫ్ 0 అంటే నేను చేంజ్ చేయాలనుకుంటున్నా, టెక్స్ట్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేట్స్లో ఐ ఇచ్చా. మనం దీన్ని రన్ చేస్తే స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అని చెప్పి ఇచ్చింది. చూసారు కదా టైప్ ఎర్రర్. స్ట్రింగ్ అనేది మళ్ళీ మనం అసైన్ చేయలేం వాల్యూస్ని, ఒక్కసారి కనుక మనం ఇస్తే అంటే ఒక్కసారి మనం డిఫైన్ చేస్తే మళ్ళా దాన్ని మనం యాడ్ చేయలేం అంటే మనం రీప్లేస్ చేసుకోలేం. కాబట్టి మనం యాడ్ చేసుకోవచ్చు 2 స్ట్రింగ్స్ని కావాలి అంటే, కానీ ఎడిట్ మాత్రం చేయలేం. లైక్ ఇప్పుడు
నేను టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు జే అని చెప్పించి ప్లస్ టెక్స్ట్ ఆఫ్ స్టార్టింగ్ ఇండెక్స్ ఇచ్చా, ఎండింగ్ ఇండెక్స్ నేను ఇవ్వాల. అప్పుడు మనకు అది ఏం చేసింది, ప్రింట్ చేసుకోవాలి కదా. వెయిట్ ఎ మినిట్. ఓకే, ప్రింట్ టెక్స్ట్ అని చెప్పి ఇచ్చా, మనకి జేతో రీప్లేస్ చేసింది పైథాన్ని. కానీ మనం గనక ఈ యాడ్ సింబల్ ఎందుకు వర్క్ అవుతుంది, ఎందుకంటే మనం డైరెక్ట్గా చేంజ్ చేయట్లా, జస్ట్ మనం 1 దగ్గర నుంచి జేతో రాయమని చెప్పి ఇచ్చాం. కానీ ఒకవేళ మనం ఇక్కడ 0తో స్టార్ట్ చేయండి అంటే పీతో స్టార్ట్ చేయమని ఇస్తే పీతోనే స్టార్ట్ చేసింది. చూసాక 0 దగ్గర నుంచి జే అని చెప్పి ఇచ్చింది. నెక్స్ట్ 1తో ఇచ్చినప్పుడు ఏం చేసింది, సింగిల్ జేనే ఇచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ టెక్స్ట్ దగ్గర జే యాడ్ చేసినప్పుడు ఆల్రెడీ యాడ్ చేశాం కదా, మనకి టెక్స్ట్లో అది ఇనిషియలైజ్ అయిపోయి ఉంది. లేదా అసలు నేను ఫస్ట్ టెక్స్ట్ అని నేను ప్రింట్ చేయాలనుకున్నా, మనకు అప్డేట్ అయిందనమాట వాల్యూ. మనం ఆల్రెడీ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని చెప్పించి ఒక్కసారి జే యాడ్ చేసాం, ఇంకోసారి జే యాడ్ చేసినప్పుడు మనకి 2 వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మనం టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని చెప్పిద్దాం. ఓకే, ఇప్పుడు మనకి అప్పర్ కేస్ అంటే ఇప్పుడు మనం స్ట్రింగ్ మెథడ్స్ చూద్దాం. అంటే అప్పర్ కేసులో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, లోయర్ కేసులో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. మనం ఏదైనా సరే దాదాపు ప్రింట్ లోపల రాసుకుంటే డైరెక్ట్గా మనకి ప్రింట్ అయిపోద్ది. మనం అప్పర్ టెక్స్ట్ డాట్ అప్పర్ అని చెప్పిస్తే కనుక మనకి ఆ స్ట్రింగ్ అప్పర్లో ప్రింట్ అవుద్ది. చూసారు కదా, ఇక్కడ నేను మొత్తం లోయర్లో ఇచ్చా, నాకు అప్పర్లో ప్రింట్ అయింది. లేదు నేను ఇక్కడ అంతా అప్పర్ కేసులో ఇవ్వాలనుకున్నా, అప్పర్ కేసులో ఇచ్చి లోయర్లో కన్వర్ట్ చేయాలి. లోయర్ అని చెప్పించి కన్వర్ట్ చేశా, అప్పుడు అప్పర్ కేసులో ఉన్న పైథాన్ మొత్తం నాకు లోయర్లోకి వెళ్ళిపోయింది. లేదు నాకు టైటిల్ లాగా కావాలి అంటే ఏంటి, నాకు ప్రతి వర్డ్కి స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండాలనుకున్నా. నేను ఇక్కడ పైథాన్తో పాటు ప్రోగ్రామింగ్ అని చెప్పి కూడా యాడ్ చేశా. ఇక్కడ లోయర్ దగ్గర క్యాపిటలైజ్ అని చెప్పి కాకుండా టైటిల్ అని ఇవ్వాలి, ఎందుకంటే మనం టైటిల్ కదా ఇచ్చేది. టైటిల్ ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి పైథాన్, వెయిట్ ఏ మినిట్, మనం దీన్ని రన్ చేయాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వర్క్ అవుద్ది. ఇదిగోండి పైథాన్ ప్రోగ్రామింగ్. నేను మొత్తం పైన టైటిల్ ఇచ్చినప్పుడు మొత్తం క్యాపిటల్లో ఇచ్చా, కానీ నేను టైటిల్ అని ఇక్కడ రన్ చేసినప్పుడు మాత్రం స్టార్టింగ్ లెటర్ ఒకటి మనకి క్యాపిటల్ ఇచ్చింది. అంటే టైటిల్లో ఏంటి, ప్రతి వర్డ్ స్టార్టింగ్ మనకి క్యాపిటల్ ఉండాలన్నమాట. అదే ఇప్పుడు మనకి క్యాపిటలైజ్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్ లేదా ఒక పారాగ్రాఫ్ స్టార్టింగ్లో మనకి ఆ ఒక్క వర్డ్ని క్యాపిటల్లో ఇచ్చుద్ది. లైక్ ఇప్పుడు మీకు చూపిస్తా, క్యాపిటలైజ్ అని చెప్పి ఇచ్చా ఇక్కడ. దీన్ని రన్ చేసినప్పుడు నాకు ఒక్క పీనే క్యాపిటల్ వచ్చింది. అంటే ఏంటి, హోల్ సెంటెన్స్లో స్టార్టింగ్ ఒకటే నాకు క్యాపిటల్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ మనకి స్ట్రిప్ ఎందుకు యూజ్ అవుద్దంటే స్పేసెస్ రిమూవ్ చేయడానికి. ఇప్పుడు నాకు పైథాన్ ప్రోగ్రామింగ్ మధ్యలో స్పేస్ ఉంది, స్ట్రిప్ అని చెప్పిచ్చి రన్ చేశా. మనకేంటి, ఒకవేళ వర్డ్స్ మధ్యలో ఏదైనా స్పేసెస్ ఉన్నా రిమూవ్ చేస్తుంది. లైక్ ఇప్పుడు నేను టీకి హెచ్కి మధ్యలో స్పేస్ ఇచ్చా అండ్ ఏకి ఎంకి మధ్యలో స్పేస్ ఇచ్చా. స్ట్రిప్ తీసేసి నేను ప్రింట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. మనకి స్పేసెస్ కనబడుతున్నాయి, అంటే ఏంటి, నువ్వు మన స్ట్రిప్ యూజ్ చేయకపోతే స్పేసెస్ కూడా కౌంట్ చేస్తుంది. లేదు నేను డాట్ స్ట్రిప్ అని యూజ్ చేసి రన్ చేస్తే చూసారు కదా, మనకి స్ట్రిప్ అనేది మనం కొటేట్స్ ముందు ఇస్తే, లైక్ ఇప్పుడు డబుల్ కొటేట్స్ సింగిల్ కొటేట్స్ ముందు స్పేస్ ఇస్తే వర్క్ అవుద్ది. సారీ ఫర్ ది మిస్టేక్.
ఇప్పుడు నేను స్టార్టింగ్, ఎండింగ్ మీకు స్పేసెస్ ఇచ్చా. దీన్ని రన్ చేసుకొని మనకి స్టార్టింగ్, ఎండింగ్ ఏదన్నా స్పేసెస్ లేకపోతే మనకి ప్రింట్ అవుద్ది. స్పేసెస్ లేకుండా ప్రింట్ అవుద్ది. లైక్ ఇప్పుడు మీకు ప్రింట్ అని చెప్పి, టెక్స్ట్ అని చెప్పి ఇచ్చా. మీకు చేంజ్ అర్థం అవ్వాలని. ఇదిగోండి. నేను స్టార్టింగ్, ఎండింగ్ స్పేసెస్ ఇస్తే స్ట్రిప్ అనేది వర్క్ అయింది. అంటే స్టార్టింగ్, ఎండింగ్ తీసేసింది స్ట్రిప్ అనేది స్పేసెస్. అదే నార్మల్ టెక్స్ట్ ప్రింట్ చేసినప్పుడు ఆ స్పేసెస్ కూడా ప్రింట్ అయినాయి. స్ట్రిప్ అనేది స్పేసెస్ రిమూవ్ చేసుద్ది ఎండ్స్ దగ్గర. లేదు మనకి స్ట్రిప్‌లోనే లెఫ్ట్ స్ట్రిప్ అని, రైట్ స్ట్రిప్ అని ఉంటాయి. దేనికి యూజ్ అవుతాయంటే మనకి స్ట్రిప్స్‌ని అంటే మనకి స్టార్టింగ్ స్పేసెస్ తీయడానికైతే లెఫ్ట్ అని యూజ్ చేస్తాం. ఎండింగ్ తీయాలైతే రైట్ అని యూజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు నేను ప్రింట్ అని చెప్పి టెక్స్ట్ డాట్ లెఫ్ట్ స్ట్రిప్ అని చెప్పి ఇచ్చా. ఎల్ స్ట్రిప్ అని చెప్పిస్తే లెఫ్ట్ స్ట్రిప్ అని అర్థం. చూసారు కదా మనకి లెఫ్ట్ సైడ్ తీసేసింది స్పేస్. అదే నేను ఆర్ స్ట్రిప్ అని ఇస్తే రైట్ సైడ్ తీసేసుద్ది. ఆర్ స్ట్రిప్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకు రైట్ తీసేసుద్ది. చూసారు కదా నాకు లెఫ్ట్ స్పేస్ ఉంది. రైట్ స్ట్రిప్ యూజ్ చేసినప్పుడు. కానీ రైట్ స్పేస్ లేదు. కానీ మనకది కనపడదు. కానీ ఇక్కడ ఏంటంటే స్ట్రిప్ అనేది బోత్ ఎండ్స్ దగ్గర స్పేస్ తీసేసుద్ది. అదే లెఫ్ట్ స్ట్రిప్ అనేది లెఫ్ట్ సైడే తీసుద్ది. రైట్ స్ట్రిప్ అనేది రైట్ సైడే తీసుద్ది. నెక్స్ట్ మనకి ఇంకా వచ్చేదేంటంటే నిన్న డిస్కస్ చేసుకున్నట్టు స్ప్లిట్ గాని, రీప్లేస్ అవి కూడా చూద్దాం. ఇప్పుడు నేను రీప్లేస్ చేయాలనుకున్నా. పైథాన్ ప్రోగ్రామింగ్‌ని ఇంకా వేరే దాంతో. ఇప్పుడు నేను పైథాన్ ప్రోగ్రామింగ్‌ని నేను లైక్ ఇప్పుడు పైథాన్ అని నేను క్యాపిటల్‌లో రాసా కదా! దాన్ని నేను పైథాన్ అని స్మాల్‌లో మార్చాలనుకున్నా. ప్రింట్ చేస్తే చూసారు కదా! క్యాపిటల్ పైథాన్ కాస్త స్మాల్ పైథాన్ అయిపోయింది. అంటే ఏంటి? ఈ విధంగా మనం రీప్లేస్ చేసుకోవచ్చు కావాల్సిన టెక్స్ట్‌ని స్ట్రింగ్ ఫంక్షన్స్‌లో. ఇప్పుడు ఒకవేళ నేను స్ప్లిట్ చేయాలనుకున్నా 2, 3 ఆబ్జెక్ట్స్ కింద పైథాన్ ప్రోగ్రామింగ్‌ని ప్రింట్ టెక్స్ట్ డాట్ స్ప్లిట్ అని చెప్పిస్తా అంతే. అప్పుడు మనకేమవుద్దంటే ఇక్కడ చూసారు కదా పైథాన్ ప్రోగ్రామింగ్ అని చెప్పి 2 సెట్స్ కింద అంటే 2 వాల్యూస్ కింద మనకి డివైడ్ అయిపోయినాయి. నెక్స్ట్ మనకి ఇంకా ఏమేమి ఉన్నాయంటే స్ప్లిట్ అయిపోయింది. నెక్స్ట్ జాయిన్ ఉంది ఇంకా. జాయిన్ ఏం చేసుద్ది? స్ప్లిట్ అయిన టెక్స్ట్‌ని జాయిన్ చేసుద్ది. లైక్ ఇప్పుడు నేను ఇంకొక సెల్ తీసుకుంటా కోడ్‌లో. టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఒక సెట్ లాగా ఇవ్వాలన్నమాట. పైథాన్, జావా, సి. ఇవి బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. నేను వీటిని కలపాలనుకుంటున్నా. అంటే ఏంటి? నేను కంబైన్ చేయాలనుకుంటున్నా. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు నేను వీటికి మధ్యలో కామా యాడ్ చేయాలనుకుంటున్నా. అంటే ఎందుకు? మనకి డిఫరెంట్ చూపించాలి కదా డిఫరెన్స్ అనేది ఈచ్ లాంగ్వేజ్‌కి. జాయిన్ ఆఫ్ టెక్స్ట్ అని చెప్పి ఇచ్చా. లేదా టెక్స్ట్ 2 అని చెప్పి ఇచ్చా. ఇక్కడ కూడా 2 ఇస్తాను. ఎందుకంటే మనకి డిఫరెన్స్ అర్థం అవుద్దనమాట. చూసారు కదా! మనకి రన్ అయింది. ఇప్పుడు ప్రింట్ చేసుకుందాం రిజల్ట్ అని. ఇదిగోండి. మనకి ఒకవేళ సపోజ్ మనకి రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ అదొక్కటి చాలు అనుకున్నప్పుడు ఎర్రర్ వచ్చింది. ఎందుకు? మనం దేంతో అయినా సరే ఇప్పుడు టెక్స్ట్ 2 డాట్ జాయిన్ యాట్రిబ్యూట్స్ యాడ్ చేయాలనుకున్నాం కదా! కాబట్టి యాట్రిబ్యూట్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మనం యాడ్ చేయకపోయినా సరే మనకి కామాతో సెపరేట్ చేసి ఇవ్వాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేయాలి. ఎందుకంటే మనకి డిఫరెన్స్ తెలియాలి కదా! నెక్స్ట్ మనకి ఫైండ్ ఎలా రాస్తారు? అసలు ఫైండ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరిచ్చిన వర్డ్ అందులో ఉందా లేదా అని తెలుసుకోవటం కోసం. అంటే ఏంటి? మీరిచ్చిన స్ట్రింగ్ ఇనిషియలైజ్ చేసిన దాంట్లో ఇప్పుడు ప్రింట్ అని ఒకటి ఇచ్చాను.
ప్రింట్ ఎందుకు అవుట్‌పుట్ ప్రింట్ చేస్తాం. ఇప్పుడు నాకు టెక్స్ట్ లోపల పైథాన్‌తో పాటు పైథాన్ లోపల హెచ్ఓ ఉందా లేదా అని తెలుసుకోవాలనుకున్నా. టెక్స్ట్ డాట్ ఫైండ్ అని చెప్పిస్తా. ఫైండ్ అని చెప్పించి డబుల్ కొటేట్స్‌లో నాకు కావాల్సింది పీవై అని చెప్పి లేదా టీహెచ్ అని చెప్పి ఇచ్చా. అంటే ఏంటి -1 అవుట్‌పుట్ -1 వచ్చింది. అంటే ఏంటి ఉంది. మనకి కావాల్సిన లెటర్ అందులో ఉందని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫైండ్ అయిపోయింది. జాయిన్ అయిపోయింది. ఇంకా ఏమున్నాయి? ఇక్కడ మనం ఒక మిస్టేక్ చేసాం. అంటే మనం టీహెచ్ అని చెప్పి స్మాల్‌లో ఇచ్చాం గదా! మనం ఇనీషియలైజ్ చేసిందేంటి టెక్స్ట్‌లో క్యాపిటల్‌లో. సో, నేను క్యాపిటల్‌లో ఇస్తే 4 అని చెప్పి వచ్చింది. అంటే ఏంటి 4థ్ ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అయిందని 0, 1, 2, 3 మనకి ఎక్కడో ఉంది. 4కి ముందల ఉందని చెప్పి మనకిస్తుంది. అంటే ఏంటి మనకెక్కడ ఉందో గూడా మనకి ఇస్తుంది రిజల్ట్ ఇండెక్స్ ద్వారా. నెక్స్ట్ మనకి మిగిలిందేంటంటే కౌంట్. కౌంట్ ఎలా చేయాలి? అంటే ఎన్ని వర్డ్స్ ఉన్నాయో ఎలా తెలియాలంటే, ఇక్కడే నేను కోడ్ కూడా రాసి చూపిస్తా మీకు. లైక్ ఇప్పుడు ప్రింట్ అని చెప్పిచ్చి వెయిట్ ఎ మినిట్. ప్రింట్ ఆఫ్ టెక్స్ట్ డాట్ కౌంట్ అంటే ఎంత కౌంట్ ఉందో రిటర్న్ చేయాలనుకున్నప్పుడు. నేను ఈ దీంట్లో పి అనేది ఎన్ని సార్లు రిపీట్ అయిందో చూడాలనుకున్నా. ఇదిగో మనకి పి అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది పైథాన్ ప్రోగ్రామింగ్‌లో అన్నారు. లేదు మనకి ఎం ఎన్ని సార్లు రిపీట్ అయింది. ఇదిగోండి ఎం అనేది మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇవి మనకి జనరల్‌గా వాడే స్ట్రింగ్‌లో ఉండే ఫంక్షన్స్. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా కొద్దిగా డీప్‌గా డిస్కస్ చేసుకుందాం. లైక్ మనకి స్ట్రింగ్స్ అయిపోయింది, లూప్స్ అయిపోయింది, కండిషనల్ స్టేట్మెంట్స్ గూడా అయిపోయినాయి. నెక్స్ట్ మన లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్‌లో మెథడ్స్ ఏమున్నాయి? నెస్టెడ్ లిస్ట్ ఏంటి? వాటి ఆపరేషన్స్ ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ దాకా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి వీడియో షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Enjoying the video? Share it with your friends. Like, share, and subscribe.